అద్భుతమైన విషయాన్ని నేర్చుకుందాం. ఒకవేళ అది పూర్తి అవ్వకపోతే దాని కంటిన్యూషను వచ్చే ఆదివారం నేను మీకు తెలియజేస్తాను. ఎంతవరకు వీలైతే అంతవరకు మనము ఆ మాటలు నేర్చుకుందాం. ఈరోజు నేను మాట్లాడాలనుకున్న విషయం ఏమిటి అంటే, మనము దేవుని మాట వినాలి. మనం ఎవరి మాట వినాలి? దేవుని మాట వినుట. మనుషులు వింటారు, దేవుడు వింటాడు. వినే మనసు, వినే చెవులు దేవుడికి ఉంటాయి. వినే చెవులు అర్థం చేసుకునే మనస్సు దేవుడికి ఉంటుంది. వినే చెవులు అర్థం చేసుకునే మనస్సు మానవులకి ఉంటుంది. అయితే పశువులు, పక్షులు, జీవరాశులు, చిలుకలు, కుక్కలు ఇలాంటివి కూడా వింటాయి. వాటికి కూడా ఏముంటాయి? చెవులు ఉంటాయి, వింటాయి. ప్రాణమున్న కారణం చేత అవి వింటాయి. కాకపోతే ఆత్మ లేదు కాబట్టి గ్రహించలేవు, భయపడుతూ వింటాయి అన్నమాట. వినడం వేరు, విని తర్వాత గ్రహించడం వేరు. ఈ రెండు ఒకటైతే గ్రహించిన తర్వాత చిత్తాన్ని అనుసరించడం వేరు. ఆ రకంగా దేవుడు మనల్ని సృష్టించాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు వింటాడు, మానవుడు వింటాడు. దేవుడు గ్రహిస్తాడు, మానవుడు గ్రహిస్తాడు. అలాగున దేవుడికి మానవుడికి సంబంధం ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది అంటే, అందరూ ఆయన మాట వినాలని దేవుడు ఎప్పుడు కోరుకుంటాడు. ఉదాహరణకి మనం చాలా పనులు చేస్తూ ఉంటాం, ప్రార్థనలు చేస్తుంటాం. కానీ దేవుడు ఏమంటాడంటే, ఇవన్నీ కాదు, ముందు నా మాట వినండి అంటాడు. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం మనం చదివితే, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం మీరు చదివినట్లయితే అక్కడ 15:22 తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు దహన బలులు అర్పించటం వలన అది ఎప్పుడు సంతోషిస్తాడు దేవుడు? ఆయన మాట వింటే సంతోషిస్తాడు. వెరీ గుడ్. ఎవరి మాట వినాలి? ఆయన మాట వింటే సంతోషిస్తాడు. ఆయన మాట వినకపోతే మీరు ఎన్ని పనులు చేయండి, దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, ఎన్ని క్రియలు చేయండి, దేవుడు సంతోషించడు. దేవుడు సంతోషించాలంటే మనం ఏం చేయాలట? ఆయన మాట వినాలి. నేను స్పష్టంగా చెప్తున్నాను, మీరు స్పష్టంగా వినాలి. మనం ఎవరి మాట వినాలి? అప్పుడు ఆయనకి ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. మనం ఎన్ని చేసినా ఆయన సంతోషించడం. మేము 100 మందికి అన్నదానం చేసామండి అంటే సంతోషించడం. మేము 1000 మందికి బట్టలు ఇచ్చామన్నా సంతోషించడం. మేము రక్తదానం చేసామన్నా సంతోషించడం. మేము ఈరోజు 10 కుర్చీలు ఇచ్చామండి అన్నా సంతోషించడం. మేము 10 లక్షలు ఇచ్చామని డొనేషన్ అన్నా సంతోషించడం. ఆయన సంతోషించాలంటే ఏం చేయాలి? ఆయన మాటే వినాలి. ఓకేనా? ఆయన మాట వినడానికి ఆయన ఎవరు? ఆయన మాట వినడానికి ఆయన ఎవరు? ఆయన సృష్టికర్త. ఆయన మనకేమవుతాడు? సృష్టికర్త. ఆయన మనకి తండ్రి. మన సృష్టికర్త ఆయనే, మన తండ్రి ఆయనే. కాబట్టి సృష్టిగా మనం ఆయన మాట వినాలి. సౌలు దేవుని మాట వినకుండా బలులు అర్పించాడు. రాజే, బలమైనోడే, అందగాడే, ఆజానుబాహుడే. కానీ దేవుడు ఏం చేశాడంటే కొట్టేశాడు. నువ్వెన్ని చేసినా వేస్ట్, నా మాట వినలేదని చెప్పి సౌలుని కొట్టేశాడు. కాబట్టి ఆ వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మనం ఎంతటి వారమైనా సరే ఏం చేసినా దేవుడు సంతోషించడు, కానీ ఆయన మాట వినాలి. 2 ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో ఇలా రాస్తుంది, నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా. చాలా మంది ఆరాధనకు వచ్చినప్పుడు లేదా సంఘ కార్యక్రమాలకు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ప్రసంగి గ్రంథం 5:1 అండి,
చాలామంది దేవుని సన్నిధికి వచ్చినప్పుడు బాడీ లాంగ్వేజ్ని సరిగా చూసుకోరు. బాడీ లాంగ్వేజ్ని సరిగా చూసుకోరు. మాటలు కూడా సరిగా మాట్లాడరు. శరీర అవయవాలు కూడా కంట్రోల్ చేసుకోరు. ఇప్పుడు మనం ఎవరి ముందు ఉన్నాం? మన ముందు ఎవరున్నారు? దేవుడి దగ్గరికి మనం వచ్చా, మన ముందు దేవుడు ఉన్నాడు. దేవుడు మన ముందు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? డెఫినెట్గా స్త్రీలు ముసుగేసుకోవాలి. స్త్రీలందరూ ఏం చేయాలి? డెఫినెట్గా ముసుగేసుకోవాలి. జారిపోయిందండి అంటే కుదరదు. ఎందుకు జారిపోద్ది? పిన్ పెట్టుకోండి, లేకపోతే ఒక ప్రత్యేకంగా క్లాత్ ఉంటుంది ముసుగేసుకోవడానికి అమ్ముతారు. క్లాత్స్ కొనుక్కోండి, ముసుగేసుకోండి. ఆడపిల్లలైతే, యవనస్తులైతే ఒంటి నిండా బట్టలు వేసుకోండి, చున్నీలు వేసుకోండి. దేహం ఎక్కడ బయటికి ఎక్స్పోజ్ అవ్వకుండా దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మగపిల్లలైతే, పురుషులైతే ఫుల్ హ్యాండ్స్ని ఫుల్గా ఉంచాలి, ఫుల్గా గుండీలు పెట్టుకోవాలి. ఓకేనా? రెండోది, హెయిర్ కటింగ్ బాగా వేసుకోవాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి? దేవుడు మనల్ని చూసినప్పుడు నా పిల్లలు అని సంతోషించాలి. మంచి కటింగ్ వేసుకోవాలి, షేవింగ్ చేసుకోవాలి. పురుషులు షేవింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షేవింగ్ చేసుకోకపోవడం ఫ్యాషను. ఒకప్పుడు షేవింగ్ చేసుకోకపోతే ఏమనేవారంటే, అప్పులు ఉన్నాయా, విచారంలో ఉన్నావా, మొక్కుందా అని అడిగేవారు. ఇప్పుడు ఫ్యాషను. వెంట్రుకలు ఉంచడం ఇప్పుడు స్టైల్ అన్నమాట. నో, స్టైల్ లోకానికి ఉంటుంది. వాళ్ళ స్టైల్తోనే వాళ్ళు పాడైపోతారు. మనం ఎవరి పిల్లలు? కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి? డిసిప్లైన్గా ఉండాలి. నీ ప్రవర్తన అన్నాడు. ప్రవర్తన దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించింది. నీ దేహము దేవుని సన్నిధిలో కూడినప్పుడు శరీరాన్ని జాగ్రత్త. చెమటలు ఎక్కిపోయినా సరే, చెమటలు కారినా సరే గుండెలు తీయవలసిన అవసరము లేదు. తడిచిపోతే ఇంకో షర్ట్ మార్చుకోండి, తడిచిపోతే ఇంకో డ్రెస్ మార్చుకోండి, కానీ దేవుని సన్నిధిలో ఉన్నామని జాగ్రత్త కలిగి ఉండాలి. రెండో విషయం ఏమిటి అంటే, ఇక్కడ ప్రసంగ గ్రంథంలో బాడీ లాంగ్వేజ్ గురించి చెప్తూ తర్వాత ఏం చెప్పాడు? నీవు దేవుని సన్నిధికి, నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో. మనుషులు కాదు, దేవుడు ఉన్నాడు అక్కడ. రెండోది, బుద్ధిహీనులు అర్పించున్నట్లు బలి అర్పించుట కంటే సమీపించి, రైట్, ఏం చేయాలట? ఈరోజు దేవుడు నాకు ఏం చెప్తాడు, ఈరోజు ఈ సువార్తికన ద్వారా, ఆయన నోటి ద్వారా దేవుడు నాకు ఏం సెలవిస్తాడో అని సమీపించి ఏం చేయాలి? ఆలకించాలి. సమీపించి ఏం చేయాలి? ఆలకించాలి. నేను ఒకటే చెప్తాను ఎవరికైనా సరే, మీకు ఫుల్ హ్యాండ్ సిస్టమ్ ఉంటే ఫుల్ హ్యాండ్స్ తీసుకోండి, లేదు ఫుల్ హ్యాండ్స్ తీసుకొని మడతలు పెట్టకండి. ఒకవేళ ఆఫ్ హ్యాండ్ సిస్టమ్ ఉంటే ఆఫ్ హ్యాండ్స్ వేసుకోండి, నష్టమేం లేదు. ఆఫ్ హ్యాండ్స్ కావాలి, ఆఫ్ హ్యాండ్స్ కొనుక్కోండి షర్ట్లో. ఫుల్ హ్యాండ్ కొని ఆఫ్ హ్యాండ్స్ వేయకండి. ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఫుల్ హ్యాండ్స్తో వెళ్తాం, ఫుల్గా వెళ్తాం. ఒక ఎంఆర్ఓ దగ్గరికి, గెజిటెడ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే రెస్పెక్టబుల్గా వెళ్తాం. అవునా? వాళ్ళకంటే గొప్పడు కదా దేవుడు, చెప్పండి. కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి? బాడీ లాంగ్వేజ్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, గౌరవంగా ఉండాలి. ఇక్కడ ఇంకోటి ఏం చెప్పాడు అంటే, చాలా మంది ఆ వాక్యం చెప్పినప్పుడు ఏం చేస్తారంటే నిద్రపోతారు. అవునా? నిద్ర ఎక్కడ పోవాలి? ఇంట్లో నిద్రపోవాలి. సమీపించి ఇక్కడికి వచ్చి ఏం చేయాలి? ఆలకించాలి. నాకు ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడు, ఈరోజు దేవుడు గ్రంథం ద్వారా, సువార్తికుల ద్వారా నాకేం తెలియజేస్తున్నాడు అని సమీపించి ఆలకించాలి. ఆలకించడం కూడా ఎలా ఉండాలంటే, ఏ వాక్యమైనా తప్పిపోద్దేమో, ఏ మాట అయినా వినబడదేమో అని ఆలకించాలి. అలాగే ఆలకించాలనే శ్రద్ధను వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ వచ్చి ముందు బెంచీలో కూర్చుంటారు, ఆసక్తిగా వస్తారు. యేసు ప్రభు రాత్రి కొండకెళ్ళేవాడు, ఉదయాన్ని వచ్చి సమాజంలో వాక్యం బోధించేవాడు. ఆయన వాక్యం బోధించినప్పుడు ఎప్పుడు వచ్చేవాడట? లూకాసు వార్త ఆయన పెందల కాడ వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని బోధించేవాడట. 21వ అధ్యాయము 37వ వచనం.
ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందలకాడ వచ్చుచుండిరి. ఎప్పుడు వచ్చేవారట? పెందలకాడ వచ్చేవారు. అంటే ఎర్లీ మార్నింగ్ ఆయన మాటలు వినడానికి వచ్చేవారు జనం. వాళ్ళకి టిఫిన్ల మీద, భోజనాల మీద, అల్పాహారం మీద ఉండేది కాదు. ఎంత తొందరగా వెళ్ళాలి ఆయన మాటలు వినాలని పెందలకాడ వచ్చి యేసు ప్రభు చెప్పే మాటలు ఆలకించేవారు. అది ఆసక్తి, తీవ్రత, భక్తి, విధేయత. అవి లేని వారు పెందలకాడ రారు. కనుక దయతో మీరు నా మాటలు శ్రద్ధగా ఆలకించండి. యేసు ప్రభుకి కొండల్లో పడుకుండేవాడు. ఎలా నిద్ర పట్టిందో నాకు అర్థం అవ్వట్లేదు. కాబట్టి ఇక్కడ ఏం రాశాడు అంటే, ఆయన మాటలు వినడానికి జనులు పెందలకాడ వచ్చేవారంటే వాళ్ళకంటే ముందు ఆయన చెప్పడానికి వచ్చేవాడు. కాబట్టి దేవుని వాక్యము వినడానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి? ఆసక్తితో వెళ్ళాలి. లూకా సువార్త 21వ అధ్యాయం 37వ వచనం. రైట్, నేనేం చెప్పాలనుకుంటున్నానో మీరు అర్థం చేసుకోండి. మనము ఏం చేసినా దేవుడు సంతోషించడం. ఏం చేయాలట? ఆయన మాట వినాలి. ఎలా వినాలి? డెలిజెంట్గా వినాలి, శ్రద్ధతో వినాలి, భక్తితో వినాలి. నాకేం చెప్తున్నాడు? ప్రత్యేకంగా మనుషులుగా మనం ఏం కోరుకుంటాం అంటే మన పిల్లలు మన మాట వినాలని కోరుకుంటాం. అవునా? తల్లిదండ్రులుగా మన పిల్లలు మన మాట వినాలని కోరుకుంటాం. సొలొమోను కూడా అదే రాశాడు. సామెతల గ్రంథంలో సొలొమోను కూడా ఏం రాశాడు అంటే, మన పిల్లలు మన మాట వినాలని కోరుకుంటాం. 1వ అధ్యాయం 8వ వచనంలో సొలొమోను అంటాడు, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకించు, నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకు. ఎవరి మాట వినాలట? తల్లి మాట విను, తండ్రి మాట విను. ఎవరి మాట వినాలి పిల్లలు? మనం తల్లిదండ్రులుగా ఏం కోరుకుంటాం అంటే, నా కొడుకు నా మాట వినాలి, నా కూతురు నా మాట వినాలని కోరుకుంటాం. కోరుకోరా? చెప్పండి. ఇవాళ నీ మాట వినని బిడ్డ, ఇవాళ నీ మాట వినని నీ కొడుకు, ఇవాళ నీ మాట వినని నీ కూతురు, రేపు వాళ్ళు పిల్లలు కాసినప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళ మాట వినకపోతే అప్పుడు అర్థం అవుతుంది ఆ బాధ. కాబట్టి మనం ఎవరి మాట వినాలి? తల్లి మాట వినాలి, తండ్రి మాట వినాలి. అసలు నేనేం చెప్తానంటే, ఇప్పుడు తల్లి కంటే నీ మేలు కోరిన వాళ్ళు ఎవరున్నారు ఈ లోకంలో? మనుషుల్లో తల్లి కంటే నీ మేలు కోరిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తండ్రి కంటే నీ మేలు కోరిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కానీ కొంత వయసు వచ్చేసరికి తల్లేమో దెయ్యంలాగా, తండ్రి ఏమో రాక్షసులాగా కనబడతారు పిల్లలకి. మరి ఎవరు బాగా కనబడతారు అంటే, లోకం బాగా కనబడుతుంది, ఫ్రెండ్స్ బాగా కనబడతారు, అట్రాక్టివ్గా కనబడతారు. అవునా? నేను అబద్ధం మాటట్లే, వాస్తవమే చెప్తున్నాను. కానీ నీకు ఎంత వయసు వచ్చినా సరే ఎవరి మాట వినాలి? నీ తల్లి బ్రతుకుంటే మాత్రం నీ తల్లి మాట విను, నీ తండ్రి ప్రాణంతో ఉన్నంత వరకు నీ తండ్రి మాట విను. ఎందుకంటే నీకంటే వాళ్ళకంటే నీ మేలు కోరుకునే వాళ్ళు ఈ లోకంలో ఇంకెవరు ఉండరు, ఆ పైన ఉన్న దేవుడు. సొలొమోను ఏం చెప్తున్నాడు అంటే, నా కుమారుడా, ఎవరి మాట వినాలి? నీ తల్లి మాట విను, నీ తండ్రి మాట విను. వింటే అప్పుడు అవి ఎలాగొంటాడు? 9వ వచనంలో, అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములున్నాయి ఉండును. తలకు ఎలాగుంటుంది తల్లి మాట? శిరస్సు మీద కిరీటం ఉన్నటువంటి రాజు ఎలాగుంటాడో తల్లి మాట విన్నవాడు అలాగుంటాడు. తల్లి మాట విన్న పిల్లలు అలాగుంటారు. కంఠమునకు హారం ఉన్నటువంటి అలంకరింపబడినటువంటి బిడ్డ అలాగా తండ్రి మాట విన్నవారు ఉంటారు. నిన్న ఒక పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్ళాం. అమ్మాయి నాకు ఫోన్ చేసింది. అమ్మాయికి నేనే బాప్తిసం ఇచ్చాను. చాలా భక్తి గల కుటుంబం. నేను ఫోన్ ఎత్తాను, మీరు ఎక్కడున్నారు అంకుల్? 5 నిమిషాల్లో రావాలి, ఎందుకంటే మీరు వచ్చి ప్రార్థన చేస్తే కానీ మాటలు ప్రారంభించడం అవదండి. అలాగే నమ్మ వచ్చేస్తున్నాను బట్టలు వేసుకొని. ఈ లోపల నాన్న 3 సార్లు, వాళ్ళ అమ్మ 3 సార్లు, ఆ పిల్ల 3 సార్లు ఫోన్లు చేసి, నేను ఫోన్ ఎత్తలేదు. బండి మీద వెళ్ళాం, నా భార్య నేను ఇద్దరు వెళ్ళాం.
వెళ్ళిన వెంటనే వాళ్ళిద్దరు ఏడుస్తున్నారు, తల్లి బిడ్డ ఏడుస్తున్నారు. ఎందుకమ్మా ఏడుస్తున్నారు? మంచిదే, శుభకార్యం జరుగుతుంది కదా. మీరు వచ్చి ప్రార్థన చేయండి, ఆ తర్వాత మిగతా విషయాలన్నీ మాట్లాడతాం. మీరు ప్రార్థన చేయకుండా వాళ్ళు మిగతా వ్యవహారాలు మాట్లాడితే మాకు ఇష్టం లేదన్నారు. అప్పుడు నేను చెప్పాను, నీకంటూ ఈ లోకంలో మేలు ఏదైనా కోరుకుంటే మీ అమ్మగారు, నీ క్షేమం ఏదైనా కోరుకుంటే మీ నాన్నగారే కోరుకుంటారు. మేము ప్రార్థన మాత్రమే చేస్తామమ్మా. కాబట్టి మీ అమ్మగారు చెప్పే మాట కానీ మీ నాన్నగారు చెప్పే మాట కానీ ఏనాడు తృణీకరించుకో, నీ జీవితం క్షేమంగా ఉండాలని కోరుకునేవారు వారు అని చెప్పాను. వాళ్ళు ఎంతో సంతోషించారు. కాబట్టి నేనేం చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి. ఎవరి మాట వినాలి? తల్లి మాట వినాలి, తండ్రి మాట వినాలి. మళ్ళీ చెప్తున్నాను, తల్లి కంటే తండ్రి కంటే బిడ్డల క్షేమం కోరిన వారు ఈ లోకంలో ఎవరూ లేరు. మీ తల్లి చదువు లేనిది అవ్వచ్చు, మీ తండ్రి బైబిల్ తెలియనోడే అవ్వచ్చు, అయినా సరే అతను మంచోడు కాకపోవచ్చు, ఆ తల్లి మంచిదే కాకపోవచ్చు, కానీ చెడ్డ తల్లి అయినా సరే తన బిడ్డలు బాగుపడాలని, చెడ్డ తండ్రి అయినా సరే తన బిడ్డలు బాగుపడాలని. తల్లి కంటే తండ్రి కంటే వారి క్షేమం కోరేవారు ఎవరు లేరు. తల్లి కంటే తండ్రి కంటే మా క్షేమం కోరేవారు ఉన్నారని ఎవరైనా అనుకుంటే వాళ్ళ వల్లే వాళ్ళు చెడిపోతారు. ఇలాగ అనేక విషయాలు సొలొమోను రాశాడు. అంటే నేనేం చెప్తున్నానంటే, పిల్లలు కలిగిన మనము మన పిల్లలు మన మాట వినాలని కోరుకుంటాం, అవునా? మరి మనం ఎవరి సంతానం? మనం ఎవరి పిల్లలం? తన పిల్లలుగా తన సంతానంగా మనం ఎవరి మాట వినాలని కోరుకుంటారు? మన పరలోకపు తండ్రి కూడా నా పిల్లలు నా మాట వినాలని కోరుకుంటాడు. కాబట్టి మనం ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. నా కొడుకు నా మాట వినాలని కోరుకుంటాను నేను. నా కొడుకు నా మాట దాటకూడదని కోరుకుంటాను నేను. నా కూతురు నా మాట వినాలని కోరుకుంటాను నేను. ఎందుకంటే వారు నాకు పుట్టారు కాబట్టి, దేవుడు వారిని నాకు ఇచ్చాడు కాబట్టి నా పిల్లలు నా మాట వినాలని కోరుకుంటాను నేను. భయపడుతుంటాను, ఒకవేళ ఏ స్నేహితుడైనా ఆయన చెడగొడతాడేమో, ఏ స్నేహితురాలైనా ఆయన చెడగొడతాదేమో, వాడు ఎవరి మాటకైనా లోబడిపోతాడేమో అని భయపడుతుంటాను తండ్రిగా నేను. కాబట్టి ప్రతి తల్లికి ప్రతి తండ్రికి బిడ్డల మీద ఆ కేర్ ఉంటుంది. బయటికి పిల్లలు పెరగడం చూస్తుంటారు కానీ లోపల బాధపడుతూనే ఉంటారు. మా పిల్లలు చెడిపోకూడదని, మా పిల్లల్ని ఎవరు చెడగొట్టకూడదని, మా పిల్లలు మా మాట వినాలని, మా మాట వింటే వారు బాగుపడతారనే ఆలోచన, ఆశ ప్రతి తల్లిలోనూ ప్రతి తండ్రిలోనూ ఉంటుంది. సొలొమోను అదే రాశాడు, నా కుమారుడా నువ్వెవరి మాట వినాలి? నీ తల్లి మాట విను. నా కుమారుడా నీ తండ్రి మాట విను. నీ తల్లి మాట నీ తండ్రి మాట వింటే నువ్వు అలంకరింపబడిన వాడిని వలె ఉంటావు అని చెప్పాడు. రైట్. ఈ రోజు నేను చెప్తున్న విషయం ఏమిటి అంటే, మనం ఎవరి మాట వినాలి? మనం దేవుని మాట వినాలి. నేను నా కొడుకు ఒకటే చెప్తాను, నువ్వు నా మాట వినకో, మీ అమ్మ మాట వినకో, నువ్వెవరి మాట వినాలి? దేవుడి మాట వినాలంటాను. అంటే డైరెక్ట్ చేసేస్తే, దేవుడితో డైరెక్ట్ చేసేస్తే ఇక నాకంటే ఆడి మేలు ఎవరు కోరుకుంటారు? నా భార్య కంటే నా బిడ్డ మేలు ఎవరు కోరుకుంటారు? దేవుడి కంటే మేము అతని మేలు కోరుకునే వారము. కొన్నిసార్లు తల్లిదండ్రులుగా మనకు స్వార్థం ఉంటుంది, దేవుడికి స్వార్థం ఉండదు. కొన్నిసార్లు మనకు పక్షపాతం ఉంటుంది, దేవుడికి పక్షపాతం ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి నా కొడుకుతో చదువుతున్నటువంటి ఒక అబ్బాయి ఉన్నాడు. నేను ప్రార్థన చేసినప్పుడు నా కొడుకు కోసం ప్రార్థన చేస్తాను, ఆ అబ్బాయి కోసం మర్చిపోతాను. కానీ దేవుడు కొడుకును అక్కడనే కాపాడుతున్నాడా, పక్కనున్నోడిని కాపాడుతున్నాడా? అది దేవుని గొప్పతనం అన్నమాట. నాలో స్వార్థం ఉంటుంది కానీ దేవుడికి స్వార్థం ఉండదు. నాలో పక్షపాతం ఉంటుంది, దేవుడికి పక్షపాతం ఉండదు. నా బిడ్డని బాప్తిస్మం పొంది తన కుమారుడిగా కొనసాగుతున్న నా బిడ్డని ఎలాగైతే చూస్తాడో, ఆ పక్కన ఉన్నటువంటి ఇంకొకరి బిడ్డను కూడా అలాగే చూస్తాడు. ఎందుకంటే వీళ్ళిద్దరిని పుట్టించిన వాడు దేవుడే. వీడు తెలుసుకున్నాడు, వాడు తెలుసుకోలేదు, అదే తేడా. అప్పుడు నేనేం చేస్తానంటే, ఒరే నువ్వు నా మాట వినకపోయినా పర్వాలేదు, మీ అమ్మ మాట వినకపోయినా పర్వాలేదు, కానీ ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. ఆయన మాట వింటే మాకు అంతే చాలు. నువ్వు మాకు ఆస్తులు కూడబెట్టక్కర్లేదు, నువ్వు మమ్మల్ని పెంచక్కర్లేదు, పోషించక్కర్లేదు, నువ్వు ఆయన మాట వినని ఆయనకి డైరెక్ట్ చేసేస్తాను నేను. పాయింట్ అర్థమైందండి? దేవుని కంటే మనకంటే ఇంకా ఎవరి మాట పిల్లలు చెవుని పెట్టినా డెఫినెట్గా చెడిపోతారు.
ఇవాళ కాకపోతే ఇంకొక రోజు, ఈ సంవత్సరం కాకపోతే ఇంకొక సంవత్సరం, ఎప్పటికైనా సరే పైవారి మాటలు విన్నవారు పాడైపోతారు. దేవుని మాట విన్నవారు, తల్లిదండ్రుల మాట విన్నవారు క్షేమంగా ఉంటారు. రైట్. ఇప్పుడు తల్లి అయినా, తండ్రి అయినా, బిడ్డలైనా, కొడుకైనా, కూతురైనా, టోటల్గా ఫ్యామిలీ అందరూ ఎవరి మాట వినాలి? దేవుని మాటే వినాలి. మనకు దేవుడి కంటే గొప్ప వాళ్ళు ఇంకెవరున్నారా? లేదు. కాబట్టి 2 వచనాల్లో మనం ఏం చూసామంటే, మనము బలులు అర్పించడం కంటే, దాన ధర్మాలు, యజ్ఞయాగాలు చేయడం కంటే ఎవరి మాట వినాలని చదువుకున్నాం? దేవుని మాట వినాలి. రెండోది, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని, అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని, జ్ఞానేంద్రియాలు దగ్గర పెట్టుకొని, ఈ శరీర అవయవాలన్నింటినీ కంట్రోల్ పెట్టుకొని ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము ఏమనేవాడు అంటే చిత్తం అనేవాడు. అబ్రహామా అని పిలిచినప్పుడు అబ్రహాము ఏమనేవాడు? చిత్తమండి, నేనున్నానండి అనేవాడు. అంటే చిత్తం అంటే చేతులు కట్టుకొని శిరస్సు వంచి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆలకించేవాడు. అవునా? కొంతమంది పూర్తిగా చెప్పినంత వరకు ఆలకించరు. ఇప్పుడు యాక్చువల్గా ఏం చేయాలి అంటే, సైకాలజీ ప్రకారం ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు సంపూర్ణంగా వినేసి మనం చెప్పాలనుకున్నది ఆ తర్వాత చెప్పాలి, అంతే తప్ప ఒక వ్యక్తి సంపూర్ణంగా మాట్లాడక ముందు మనం మధ్యలో దూరకూడదు. మరి కొంతమంది మధ్యలో దూరుతూ ఉంటారు, అలా దూరకూడదు. ముందు శుభ్రంగా ఏం చేయాలి? వినాలి. విన్న తర్వాత మనం చెప్పాలనుకున్నది చెప్పాలి. అది పద్ధతి, మానవ ధర్మం. కొంతమంది అంతవరకు కూడా ఓపిక పట్టలేరు. చెప్పేయాలి, చెప్పేద్దాం. కనుక దయతో మీరు గుర్తుంచుకోండి, దేవుని పిల్లలుగా మనం ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. దేవుని మాట వినాలి. బలులు వేయడం దేవుడికి సంతోషం కలిగించదు. ధర్మాలు, దానాలు చేయడం దేవుడికి సంతోషం కలిగించదు. మనం ఏం చేసినా దేవుడు సంతోషించడు. ఆయన ఒకటి చెప్పాడు, సమీపించిన మాట ఆలకించండి అని చెప్పాడు. ఆ పని సౌలు చేయలేదు కాబట్టి నాశనం అయిపోయాడు. రెండోది, ఏ బిడ్డ అయితే తండ్రి మాట వినడో, ఏ బిడ్డ అయితే తల్లి మాట వినదో వారికి డెఫినెట్గా పక్కనే ప్రమాదం పొంచి ఉంటుంది. వారు గ్రహించండి. మళ్ళీ చెప్తున్నాను, మన తల్లిదండ్రులు మనంత చదువుకున్న వాళ్ళు కాకపోవచ్చు, మన తల్లిదండ్రులకు మనంత కల్చర్ తెలియకపోవచ్చు, మన తల్లిదండ్రులు మనంత స్టైల్గా ఉండకపోవచ్చు, మన తల్లిదండ్రులు మనంత అందంగా ఉండకపోవచ్చు. కానీ వారు ఎలాంటి వారైనా సరే మన మేలు కోరుకున్నట్టు ఇంకెవరు అలాగా కోరుకోరు. అలాగే మనం బాగుపడాలని, మనం క్షేమంగా ఉండాలని మన మేలు కోరుకునేవారు ఉన్నారంటే, ఎవరైనా ఉన్నారంటే ఎవరు? నీ తల్లి, నీ తండ్రి. దయతో మీరు గుర్తుంచుకోండి, మనం ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. దేవుని మాట కంటే ఇంకెవరి మాట వినకూడదు. ఆ తర్వాత మనం ఎవరి మాట వినాలి? తల్లి మాట, తండ్రి మాట వినాలి. ఎందుకంటే దేవుడు తర్వాత మన మేలు కోరుకునేవారు ఎవరైనా ఉన్నారంటే మన తల్లిదండ్రులే. అంతకుమించి మన మేలుని కాంక్షించేవారు ఈ లోకంలో ఎవరు ఉండరు. కాబట్టి ఇప్పుడు కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. నెంబర్ 1, దేవుడు ఏదైనా తోటని సృజించాడు, లోకాన్ని సృజించాడు. ఏదైనా తోటని, లోకాన్ని సృజించినప్పుడు ఏదైనా తోటలో వాళ్ళిద్దరిని పెట్టాడు, ఆదాము అవ్వల్ని. అవునా? ఆదాముని అవ్వని ఏదైనా తోటలో దేవుడు పెట్టినప్పుడు ఒక మాట చెప్పాడు, మీరు ఈ తోటలో ఉన్న సమస్త వృక్షఫలములు నిరభ్యంతరముగా తినవచ్చును. ఆదికాండం 2:17. కానీ తోట మధ్యలో ఉన్నటువంటి వృక్షఫలములు మీరు తినకూడదు, వాటిని ముట్టకూడదు, మీరు వాటిని తినమున నిశ్చయముగా చచ్చెదరు అని ఆజ్ఞాపించాడు. అవునా? చెప్పండి. దేవుడు ఎవరి మాట వినమన్నాడు? దేవుడు ఎవరి మాట వినమన్నాడు? దేవుని మాట వినుట. కాబట్టి ఉపోద్ఘాతంలో మనం ఎవరి మాట వినాలని? 1, దేవుని మాటే వినాలి. 2, తల్లిదండ్రుల మాట వినాలి. మన మేలు కోరుకునేది మొట్టమొదటి ఎవరు? దేవుడు. రెండో బ్యాచ్ ఎవరు? అంతే. ఇంక ఈ లోకంలో ఇంకెవరైనా నిన్ను ప్రేమించి నీకు సలహాలు ఇచ్చినట్టు ఉంటే దాని వెనక ఏదైనా స్వార్థం ఉంటుంది, దాని వెనక ఏదో దురాశ ఉంటుంది, దాని వెనక ఏదో నీకు సంబంధించిన నాశనానికి సంబంధించి ఏదో ప్లాన్ ఉంటుంది.
నీ తల్లి అంత ప్లెయిన్గా వాళ్ళు ఉండరు, నీ తండ్రి అంత ప్లెయిన్గా వాళ్ళు ఉండరు. నిన్ను సృష్టించి నీకు జన్మనిచ్చినటువంటి దేవుడు అంత గొప్పగా నీ కోసం ఎవరు ఆలోచించరు. అప్పుడు దేవుడు మొట్టమొదట ఆదాముని సృష్టించాడు. అవునా? ఆదాము దేవుని మాట వినలేదు. ఆదాము ఎవరి మాట వినలేదు? ఆదికాండం 2:17 పురుషులు ఎవరైనా తీసి చదవండి. అయితే మంచి చెట్ల తెలుగునిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. హలో, బైబిల్ చూడాలి మీరు. నీవు వాటిని తిని తినమని నిశ్చయముగా సత్యదని ఆజ్ఞాపించాడా లేదా? ఆజ్ఞాపించినోడు ఎవరు? దేవుడు. అవునా? ఆజ్ఞాపించినోడు దేవుడు, సృష్టికర్త, తండ్రి, జన్మనిచ్చినోడు. ఏదైనా తోటలో ఆదాము అవ్వలకి ఏం చెప్పాడంటే నా మాట వినండి అన్నారు. అన్నాడా లేదా? ఆదికాండము 2:17 నా మాట విను అన్నాడు. చూడండి 3వ అధ్యాయంలో, ఆదికాండము 3వ అధ్యాయంలో ఆదాము ఎవరి మాట విన్నాడు? అక్కడ రాసి ఉంటుందండి. 3వ అధ్యాయము 17 ఆయన అంటే దేవుడు ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తిన్నావు అన్నాడు. కాబట్టి ఆదాము ఎవరి మాట విన్నాడు? 3:17 కదా, భార్య మాట విన్నాడు. దేవుడు బాధపడ్డాడు. ఎవరి మాట విన్నాడని? భార్య మాట వినాలా, దేవుడి మాట వినాలా? కానీ భార్య మాట వినొచ్చా? ఈ విషయంలో వినకూడదు, ఆజ్ఞ అతిక్రమం అయిపోయింది కదా. కొన్ని భార్య ఎవరి మాట విన్నది? భార్య దేవుని మాట విన్నదా, సాతాను మాట విన్నదా? భార్యలు ఎందుకు సాతాను మాట వింటారో నాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకన్నా అంటే డైరెక్ట్గా సాతాను ఇంట్లో దిగిపోయి తలుపు తీసుకొని కప్పు తీసుకొని ఇంట్లో దిగిపోయి నల్ల డ్రెస్ వేసుకొని పెద్ద నాలుక వేసుకొని 2 కొమ్ములు వేసుకొని నువ్వు మీ అత్త మాట వినకో, మీ ఆయన మాట వినకో, నీకు నచ్చినట్టు ఉండు అని చెప్పడం. చెప్తాడా? మీ ఆయన జేబులో డబ్బులు తీసేయి, మీ ఆలు వెళ్ళిపోయిన తర్వాత నీకు నచ్చిన ఫ్రై కర్రీ వండుకో, నీకు నచ్చినట్టు ఉండు, మీ ఆయన దగ్గర నటించు, మీ పిల్లలు కూడా వచ్చిన తర్వాత పెద్ద పట్టించుకోకు, వాళ్ళు ఎలా బతికితే అలా బ్రతకనే, నువ్వేం చేయగలవు అని సాతాన్ డైరెక్ట్గా వ్యక్తిగా వచ్చి సలహాలు ఇస్తాడా? ఇస్తాడా? మరి ఎవరిస్తారు? ఎవరిస్తారు? పోనీ ఏ మగవాడైనా వచ్చి సలహాలు ఇస్తాడా? భర్త ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక మగవాడు ఎవడైనా వచ్చి సలహాలు ఇస్తాడా? రానివ్వం, ఇంట్లోకి రానివ్వరు ఆడవాళ్ళు ఎవరిని. తలుపులేసా, ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు అంటారు. అవునా? మరి ఎవరు సలహా ఇస్తారు? తోటి ఆడోలే, తోటి ఆడోలేనండి. మరి ఆ ఆడోళ్ళకి సలహా ఎవరిస్తారు? తోటి ఆడోలే. ఆ ఆడోళ్ళకి సలహా ఎవరిస్తారు? తోటి ఆడోలే. సేమ్ లేడీస్కి లేడీసే సలహాలు ఇచ్చుకుంటారు. అవునా? ఆ లేడీస్కి సలహాలు ఇచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు? సాతాను. కాబట్టి ఆవిడ ఎవరి మాట విన్నది? సాతాను మాట విన్నది. మీకు ఆశ్చర్యకరమైన ఒక విషయం చెప్తాను. వీళ్ళు నన్ను ఎప్పుడు తిట్టను నేను. భర్త మాట వింటారు స్త్రీలు, భర్త మాట వింటారు, భయాన్నో నయాన్నో, కొడతాడో తిడతాడో అని. అవునా? కానీ ఎవరి మాట వినరు? మీరు చెప్పండి, ఎవరి మాట వినరు? అమ్మో కొండోడమ్మా, మూర్ఖుడమ్మా, ఎర్రెత్తిపోతాడమ్మా అని ఎవరికి భయపడుతున్నారు? భర్తకు భయపడుతున్నారు. మంచోడు కాదమ్మో, ఇంటికి వచ్చిన కానీ రాలిపోతాడు, అల్లడ్డోడు ఇల్లడ్డోడు అని ఎవరికి భయపడుతున్నారు? భర్తకు భయపడుతున్నారు, నయాన్న భయాన్న. కానీ ఎవరికి భయపడట్లేదు? అందరూ అని కాదు నేను చెప్పట్లా, అందరూ అల్లటోళ్ళు అని నేను చెప్పట్లే. ఉన్నారా లేరు? అల్లటోళ్ళు ఉన్నారు. ఎవరికి భయపడట్లేదు? దేవుడికి భయపడట్లేదు కాబట్టే సంసారాలు బాగలేవు, ఆత్మీయ స్థితి బాగలేదు. అవునా? అంటే ఇది ఎక్కడి నుండి వచ్చిందంటే మీ అమ్మగారి దగ్గర నుంచి రాలేదు,
మీ అత్తగారి దగ్గర నుంచి రాలేదు, మీ అక్క దగ్గర నుంచి రాలేదు, మీ ఆడపడుచు దగ్గర నుంచి రాలేదు, మీ క్యాస్ట్ నుంచి రాలేదు. ఈ రావడం ఎక్కడి నుండి వచ్చింది? సాతాను దగ్గర నుంచి వచ్చింది. సాతాను ఆదిలో స్త్రీని పాడు చేశాడు. సాతాను ఆదిలో స్త్రీని ఏం చేశాడు? పాడు చేశాడు. మనసును పాడు చేశాడు, మానసిక స్థితిని పాడు చేశాడు, ఆత్మీయ స్థితిని పాడు చేశాడు, భర్తకు లోబడే ఒక మంచి స్థితిని పాడు చేశాడు. చేయలేదా? చేయడం వల్ల ఏమైపోయిందంటే ఆనాడే ఆమె అంతరంగం పాడైపోయింది. అంతరంగం పాడైపోయింది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న. మొన్న ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, ఒక సేవకుడే, అన్నయ్య నాకు ఇలాగ ఒక ఊరిలోని వాక్యం చెప్పడానికి పిలిచారు, నేను వెళ్ళి వాక్యం చెప్పాలి, అది ఫ్యామిలీ క్లాసు, అయితే నాకు ఒక వచనం అర్థం అవట్లేదు, సండే స్కూల్ నుంచి నేను చదువుతున్నాను, నాకు అర్థం అవట్లేదు, చాలా మందిని అడిగాను, అంత క్లారిటీ నాకు రాలేదు, కొంచెం మీరు నాకు ఆ వచనం గురించి హెల్ప్ చేయండి మీకు తెలిస్తే అని అడిగాడు. రాత్రి 10 గంటలప్పుడు. వచనం మీద అనుకున్నారు? తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక తీసారా? మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. తీసారా? తీయలేదండి, అందరూ తీయలేదు. మరియు నేను చదువుతానండి. మరియు స్త్రీలును అనుకోవయు స్వస్థబుద్ధియు గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకి సెలవీయను అన్నాడు. అంటే అప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే స్త్రీ ఉపదేశించకూడదు కదా, స్త్రీ సంఘంలో మౌనంగా ఉండాలి కదా, స్త్రీ పురుషులు ఉన్నప్పుడు ప్రార్థన చేయకూడదు కదా, స్త్రీ పురుషులు ఉన్నప్పుడు అధ్యక్షత వహించకూడదు కదా, వాక్యం చెప్పకూడదు కదా. అంటే చాలా మంది అబ్బాయితో చెప్పారట, అది కొరింథీ సంఘానికి సంబంధించింది, ఇక్కడ మన స్థానిక సంఘానికి సంబంధించింది కాదు, అక్కడ సమస్యలు ఉన్నాయి, వాళ్ళకి రాశాడు మనకు కాదు అన్నారట చాలా మంది. అప్పుడు నేనేం చెప్పానంటే ప్రభురాత్రి భోజనం కూడా కొరింథీ సంఘానికి సంబంధించిందే, మనం చేయకూడదు అలాగైతే. రెండోది, కొరింథీ సంఘంలో విగ్రహాలకు పెట్టినవి తినకూడదని చెప్పాడు, అవునా? అప్పుడు అది ఎవరికి సంబంధించి? వాళ్ళకే రాశాడు. ఇప్పుడు మనం విగ్రహాలకు పెట్టింది తినొచ్చా? మరి ఒకటి వాళ్ళకి, రెండోది మనకి ఎలాగవుతుంది అని చెప్పాను. అప్పుడు అర్థమయ్యి అప్పుడు ఈ ప్రశ్న అడిగాడు. ఇప్పుడు నేను చదవబోయే ప్రశ్న ఇది, 13వ వచనం. మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిన కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడిను. అంటే ఎవరి మాట విన్నారు? స్త్రీ ఎవరి మాట విన్నది? సాతాను మాట విన్నది. అందుకు దేవుడు స్త్రీని ఏం చేశాడు? కంట్రోల్లో పెట్టాడు. స్త్రీ అంటే దేవుడికి ఇష్టం లేక కాదు, స్త్రీలంటే దేవుడికి పక్షపాతం కాదు. ఈ లోకంలోనికి పాప మరణాలు రావడానికి మొదట అడుగేసింది ఎవరు? స్త్రీ. కాబట్టి దేవుడు ఏం చేశాడు? స్త్రీని కంట్రోల్లో పెట్టాడు. ఎవరు కంట్రోల్లో పెట్టాడు? పెళ్ళి అవ్వకముందేమో తండ్రి కంట్రోల్లో పెట్టాడు, పెళ్ళైన తర్వాత ఏమో భర్త కంట్రోల్లో పెట్టాడు. స్త్రీకి 2 ఇంటి పేర్లు ఉంటాయి. ఒకటి మీ కన్నవారింటి పేరు, అప్పుడే ఇల్లు అంటావు, మా ఇల్లు అంటావు. 2 అత్తవారింటి పేరు, అప్పుడే ఇల్లు అంటావు, మా ఇల్లు అంటావు. అవునా? ఇది పురుషుడికి ఉండదు. అక్కడే అర్థమైపోద్ది మాకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని. బైబిల్ అంతా బోధించవలసిన అవసరము లేదు. కారణం ఏంటంటే భర్త మాట వినకపోవడానికి, దేవుని నుండి భర్తను తప్పించడానికి, నీ అంతరంగం చెడిపోవడానికి,
నీ ఆలోచన విధానం మారిపోవడానికి, నీ ఆత్మీయ స్థితి పతనం అవడానికి మొట్టమొదటి అడుగేసింది నువ్వే. కాబట్టి నిన్ను దేవుడు ఏం చేయాలనుకున్నాడు? కంట్రోల్లో పెట్టాలనుకున్నాడు. అవునా? ఆ కంట్రోల్ ఎవరికి అప్పచెప్పాడు? నీ తండ్రికి. తర్వాత ఎవరికి అప్పచెప్పాడు? తండ్రి తెచ్చి ఆయన చేతులు పెట్టేస్తాడు. ఇక నువ్వు చూసుకొని. స్త్రీలని చిన్న చూపు చూడడం కానీ, స్త్రీలను తృణీకరించడం కానీ, స్త్రీల మీద పక్షపాతంతో ఉండడం కానీ దేవునికి ఇష్టమైన కార్యము కాదు. కానీ ఆమె ఆదాముని ఎవరి మాట వినకుండా తప్పించింది? సృష్టికర్త మాట వినకుండా తప్పించింది. ఏమో ఈరోజు కోడలు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల మాట వినకుండా తప్పించేస్తుందేమో, తల్లిదండ్రుల నుంచి వేరు పెట్టేస్తుందేమో, మీ అమ్మని చూస్తే మీ నాన్నని చూస్తే నేను ఒప్పుకొని అంటుందేమో. ఒకవేళ అలాంటి వాళ్ళు ఉన్నారేమో. ఉన్నారా? అలా జరుగుతుందని మీ పిల్లల విషయంలో ఇప్పుడు మీరు భయపడుతున్నారేమో. భయపడుతున్నారా? ఏమో నాకు తెలీదు, అవన్నీ మీకు తెలుస్తాయి. ఇవన్నీ జరగడానికి నువ్వు కారణం కాదు, నిన్ను అనట్లేదు నేను. ఇవన్నీ జరగడానికి ఎవరు కారణం? సాతాను అవని వాడుకున్నాడు. అప్పుడు ఈ ప్రశ్న అడిగితే ఏమన్నాడంటే, చూడండి 14వ వచనంలో, మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడిన ఆయనను వారు స్వస్థబుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును అన్నాడు. అంటే స్త్రీకి మళ్ళీ రక్షణ ఇచ్చాడా లేదా? ఇచ్చాడు కదా. ఈ శిశు ప్రసూతి ద్వారా రక్షింపబడడం ఏంటన్నా అని అడిగాడు నన్ను. నీకేం తెలుసు అని అడిగాను నేను. నీకు ఎవరైనా ఏం చెప్పారు దీనికోసం అంటే, శిశువు అంటే యేసు ప్రభు, ఆమె అంటే మరియమ్మ అని నాకు అర్థమైందన్నా అన్నాడు. ఇక్కడ వచనము యేసు ప్రభువుని మరియమ్మని మాత్రమే దృష్టిలో పెట్టుకుని రాయలా. ఎవరిని దృష్టిలో పెట్టుకుని రాశాడు? యావత్తు స్త్రీలను దృష్టిలో పెట్టుకుని రాశాడు. అంటే స్త్రీలను రక్షణ లేకుండా విడిచిపెట్టడం దేవుని యొక్క ఉద్దేశము కాదు. స్త్రీలు కూడా ఎవరి పిల్లలు? దేవుని పిల్లలే. గలతీలకు రాసిన పత్రికలు అంటాడు 3:26 వచనంలో, స్త్రీ అని పురుషుడని భేదం లేదు, దాసుడని యజమానుడని భేదం లేదు, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, క్రీస్తునందు ఉన్నవారందరూ దేవుని పిల్లలే అన్నాడు. ఒకవేళ అలాంటి మనసు దేవుడికి లేకపోతే స్త్రీలను ఏకం వదిలేస్తాడు కదా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, దేవుడు స్త్రీలను వదిలి లేదు, స్త్రీలే దేవుడిని వదిలేస్తున్నారు. అంటే ఎవరి మాట వినట్లేదు? దేవుడి మాట వినట్లేదు. ప్రత్యేకంగా ఇంకొక మాట ఏంటంటే, ఇక్కడ ఈ సందర్భంలో నిన్ను సృష్టించినోడు దేవుడైనా, నీకు జన్మనిచ్చినోడు దేవుడైనా, నీ దేహాత్మలకు కారణమైన వాడు దేవుడైనా నువ్వు నా మాటే వినాలంటుంది. మీ అమ్మ కడుపులో నువ్వు తయారైనా, మీ నాన్న నిన్ను భుజాల మీద పెంచుకున్నా, మీ అమ్మ రక్తాన్ని పాలగా మార్చి నీకు పెట్టిన, గోరు ముద్దలు తినిపించిన, చందమామ రావే జాబిల్లి రావే అని నీకు పాటలు పాడినా, పక్కన వేసి పడుకుని పెట్టుకున్నా, ఇవాళ పెళ్ళయింది కాబట్టి ఇవాళ నుంచి నువ్వు నా మాట వింటేనే నీతో ఉంటాను అంటదా లేదా? చెప్పండి. సేమ్ అదే సిచ్యువేషన్ ఎక్కడ జరిగిపోయింది? ఏదైనా తోటలో జరిగింది. మన పిల్లలు మన నుండి దూరం అయిపోయారు. కాబట్టి నేను ఇందాకేం చెప్పానంటే, మనము పిల్లలుగా ఆయన మాట వినాలని ఆయన ఎలాగైతే ఆనందిస్తాడో, పిల్లలు మన మాట వినాలని మనం కూడా ఆనందిస్తాం. మన పిల్లలు మన మాట వింటే వచ్చే సంతోషం ఎంత అంత కాదు. మన పిల్లలు మన మాట వినకపోతే చెప్పలేని దుఃఖం, చెప్పలేని వేదన తల్లికి తండ్రికి మిగులుతుంది. ఏదైనా తోటలో ఆదాము దేవుని మాట విన్నాడా? భార్య మాట విన్నాడా? భార్య మాట వినకూడదా? వినొచ్చు. ఎవరి మాట కంటే వినకూడదు. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి? మరి స్త్రీ కూడా ఎవరి మాట వినాలి? పురుషుడు ఎవరి మాట వినాలి? నీ కొడుకు ఎవరి మాట వినాలి? నీ కూతురు ఎవరి మాట వినాలి? మీ అల్లుడు ఎవరి మాట వినాలి? అందరూ దేవుని మాట వింటే ఏ సమస్య కుటుంబంలో రాదు. ఒకవేళ వచ్చినా సరే దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ ఏదైనా తోటలో అపరాధం జరిగింది. ఈ అపరాధం జరగడానికి మూలం ఎవరు? అవ్వమ్మ. అందువల్ల దేవుడు స్త్రీలు ఏం చేశాడు? కంట్రోల్ చేశాడు. మొదట ఎవరి కంట్రోల్లో పెట్టాడు? తండ్రి కంట్రోల్లో పెట్టాడు. ఆ తర్వాత ఎవరి కంట్రోల్కి అప్పచెప్పాడు? భర్త కంట్రోల్కి అప్పచెప్పాడు. అవునా? ఎప్పుడు నీ నెత్తి మీద, ఎప్పుడు నీకు శిరస్సుగా ఎవరో ఒకరు ఉంటారు.
పెళ్లి కానన్నాళ్ళు నీకు శిరస్సుగా ఎవరు ఉంటారు? నీ తండ్రి ఉంటాడు. పెళ్ళైన తర్వాత నీకు శిరస్సుగా ఎవరు ఉంటాడు? నీ భర్త ఉంటాడు. అంటే నువ్వు కంట్రోల్లో ఉండవలసిందే. ఎందుకండి మాకు ఆ పరిస్థితి, మాకు ఎందుకండి గతి అంటే, ఇది మీరు చేసుకున్నది కాదు, మీకు మూలమైన మీ తల్లి చేసుకున్నది. ఎవరు ఆవిడే? అవ్వ చేసుకున్నది. ఒకవేళ మీకు ఏదైనా కోపం ఉంటే, మీరు ఏదైనా అడగాలనుకుంటే, మీరు ఏదైనా సాధించాలనుకుంటే ఏళ్ళ మీద కాదు, రేపు వెళ్ళినప్పుడు ఆవిడని అడగండి. ఎవరిని? ఎంత పని చేసావు అత్త, లేదా ఎంత పని చేసావమ్మా, నీ నుండి చూడు మేము ఎలా కంట్రోల్లో ఉంటున్నామో, మీ నుండి ఎంత జాతి మొత్తం కంట్రోల్ అయిపోవలసిన పరిస్థితి వచ్చిందని ఈ స్త్రీలందరూ వెళ్ళి ఎవరిని ప్రశ్నించాలి? అవని ప్రశ్నించాలి. అప్పుడు అవ్వేమంటారు తెలుసా? మహా తెలివైందే కదా, దేవుని నుండే తన భర్తని లాగేసుకుని ఏదేం తోటలో నుండే బయటికి వెళ్ళిపోయినంత పని చేసిన తెలివితేటలు ఉన్న ఆవిడేమంటదంటే, ఈ స్త్రీలందరూ వెళ్ళి అడిగితే నన్ను ఎందుకు అడుగుతారు? అలాగా అక్కడ ఉన్నాడు సాతాన్ని వెళ్ళి అడగండి నేను. మీకు నీడని చూస్తేనే భయం, సాతాన్ దగ్గరికి ఇంకేటి వెళ్తారు మీరు? కాబట్టి ఏదేం తోటలో ఆదాం ఎవరి మాట వినలేదు, మరి ఎవరి మాట విన్నాడు? అప్పుడు ఏదేం తోటలో నుండి దేవుడు ఆదాము అవ్వల్ని ఎక్కడ పంపించాడు? లోకంలోనికి వెళ్ళిపోయారు. అంటే దేవునిలో నుండి ఎక్కడికి వెళ్ళిపోయారు? బయటికి వెళ్ళిపోయారు. అవునా? కాబట్టి దేవుని మాట వినకపోతే ఎక్కడ ఉంటారు? ఈరోజు లోకంలో ఈ తిరుగుతున్న తాగుబోతులు, తిరిగిపోతులు, వ్యభిచారులు, దొంగలు, మోసగాళ్ళు, మొన్న ఎలక్షన్కి డబ్బులు పంచిన వాళ్ళు, లంచాలు ఇచ్చిన వాళ్ళు, భయపెట్టిన వాళ్ళు, బెదిరించిన వాళ్ళు, వీళ్ళందరూ ఏ సంబంధులు? లోక సంబంధులు. లోక సంబంధులు. కాబట్టి దేవునిలో లేకుండా లోకంలో ఉండే పరిస్థితి మానవులకు ఎందుకు వచ్చింది అంటే, ఆదిలో ఆదాము అవ్వలు ఎవరి మాట వినలేదు? దేవుని మాట వినలేదు. దేవుని మాట వినని వారు ఎవరైనా సరే బయట ఉంటారో, దేవుని మాట వినని వారు ఎవరైనా సరే త్రోసివేయబడతారో, దేవుని మాటకు లోబడిన వారు ఎవరైనా సరే గెంటి వేయబడతారో. ఆదాము దేవుని కుమారుడు అని రాసింది లోకాసువార్త 3వ అధ్యాయంలో. మొదటివాడు ఆయనే. అట్టి మొదటివాడైన ఆదాము దేవుని స్వరూపము, దేవుని పోలిక కలిగిన వాడు, కుటుంబానికి శిరస్సు, తన భార్యకి శిరస్సు, దేవుని కుమారుడు. అట్టివాడు తోటలో నుంచి ఏం చేయబడ్డాడు? తోసివేయబడ్డాడు. అందుకే ఈరోజు మన మగపిల్లలకు పెళ్లిళ్ళు చేయడానికి ఏం చేస్తున్నాం అంటే, కట్నాలు కానుకలు కాదు ముఖ్యం, విధేయురాలైనటువంటి భార్య కావాలి. ఎలాంటి భార్య కావాలి? విధేయురాలైన భార్య కావాలి. ఎవరికి విధేయురాలు? వాక్యానికి విధేయురాలైన భార్య కావాలి. వాక్యానికి విధేయురాలైతే భర్తకి విధేయత చూపిస్తుంది, వాక్యానికి విధేయురాలైతే అత్తకి విధేయత చూపిస్తుంది, వాక్యానికి విధేయురాలైతే మామకి విధేయత చూపిస్తుంది, వాక్యానికి విధేయురాలైతే తన కుటుంబాన్ని రక్షించుకుంటుంది. కాబట్టి దయతో పెళ్లిళ్ళు చేసే ముందు 100 ఏళ్ల జీవితం అని గుర్తుపెట్టుకొని దేవుని వాక్యానికి విధేయురాలను వెతకండి. మా కులప అమ్మాయి కావాలని, కట్నం ఇచ్చిన అమ్మాయి కావాలని, ఉద్యోగం ఉన్న అమ్మాయి కావాలని, అందంగా ఉన్న అమ్మాయి కావాలని, జుట్టు ఎక్కువ ఉన్న అమ్మాయి కావాలని, పలువరస తెల్లగుండి బాగుండే అమ్మాయి కావాలని, పాదాలు చక్కగుండే అమ్మాయి కావాలని మీరు పొరపాటున బయట రూపాన్ని కానీ చూసి చేశారనుకోండి, నేను ఏవేవి చెప్పానో అవన్నిటితో మిమ్మల్ని కొట్టేద్దాయి. కాబట్టి మనం ఎవరి మాట వినాలి? దేవుని మాట వినకపోవడం వల్ల ఆదాము అవ్వలు ఎక్కడికి వచ్చారు? లోపల ఉన్నారా? బయటకు వచ్చారా? మీరు దేవుని మాట వినకపోతే బయటే ఉంచుతాడు దేవుడు. ఇంట్లో అనుకుంటున్నారేమో, ఇల్లు కాదు, పరలోకంలో ఉంచడం, ఆయన సన్నిధిలో ఉంచడం, ఆయన సహవాసంలో ఉంచడం. దేవుని మాట వినని ప్రతి వాడు, దేవుని మాట వినని ప్రతి స్త్రీ, దేవుని మాటకు లోబడని ప్రతి పురుషుడు ఒకరోజు బయట ఉంటాడో. అప్పుడు సాల్మన్ రాజు చెప్పే మాటలు గుర్తొస్తాయి. ఆవేళ ఆయన చెప్పాడు మేము వినలేదు అని బాధపడతారు. బాధపడిన ప్రయోజనము ఉండదు. 2 ఆదికాండము 6వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనం. నోవహు అలా చేసెను. ఎలా చేసెను? దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. రెండో వాడు ఎవరు? నోవహు. దేవుని మాట విన్నాడా? భార్య మాట విన్నాడా? నోవహు ఎవరి మాట విన్నాడు?
దేవుని మాట వినెను. నోవహుకు దేవుడు ఏం చెప్పాడంటే 300 ఇంటూ 50 ఇంటూ 30 ఓడ చేసుకున్నాడు. 300 మూరలు పొడుగు, 50 మూరలు వెడల్పు, 30 మూరలు ఎత్తుగల ఒక వాడ చేసుకో. లోకము పాపంతో నిండిపోయింది. ఈ లోకాన్ని జలప్రలయంతో నేను ప్రక్షాళన చేయాలనుకుంటున్నాను. 40 రాత్రులు 40 పగలు భూమి మీద ప్రచండమైన వర్షం పడుతుంది. నాసికారంధ్రములో జీవవాయువు గల ప్రాణులు సర్వమానవులు చనిపోతారు. నీవు నీ ఇంటి వారు రక్షణ పొందాలంటే నా మాట వినని చెప్పాడు. చెప్పాడా లేదా? నోవహుకి పెళ్ళయింది. నోవహు ఒక భార్యను కలిగి ఉన్నాడు. ఆయనకి 3 కొడుకులు, 1 2 3 ముగ్గురు కొడుకులకి పెళ్ళి అయింది. 1 కోడలు, 2 కోడలు, 3 కోడలు. వీళ్ళిద్దరు దంపతులు, వాళ్ళిద్దరు కొడుకులు కోడళ్ళు. మొత్తం ఎంతమంది? హలో, మొత్తం ఎంతమంది? సర్వలోకంలో దేవుని మాట విన్నోళ్ళు 8 మంది. సర్వలోకము దేవుని మాట వినలే. అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే, ఈ లోకం చెడిపోయింది, ఈ చెడిపోయినటువంటి లోకాన్ని నేను తీసేసి కొత్త లోకాన్ని సృష్టిస్తాను నీ ద్వారా, నువ్వు నా మాట వినంటే మీరే చెప్తే అదేనండి అన్నాడు. అప్పుడు పడవ చేసుకున్నాడు. చేసుకున్నాడా లేదా? చేసుకున్న పడవలోకి ఏం చెప్పాడంటే, పూర్తి అయిపోయిన తర్వాత 2 జాతులు గల జీవరాశులన్నీ లోపలికి వచ్చేటట్లు నీవు నీ 3 కొడుకులు నీ 3 కోడళ్ళు లోపలికి వచ్చేటట్లు చూసుకోండి, తర్వాత పరిణామాలు నువ్వు చూస్తావన్నాడు. మీరు నాకు సమాధానం చెప్పండి. ఈ 3 కొడుకులు తల్లి మాట తండ్రి మాట వినడంలో ఆశ్చర్యం ఏమి లేదు. కానీ వీళ్ళెవరు? కోడళ్ళు. 1 కోడలు అయితే పర్వాలేదు. ఎంతమంది కోడళ్ళు? 3 కోడళ్ళు అత్తమామల మాట విన్నారు. నీ కొడుకులు నీ మాట వినొచ్చు, అందులో ఆశ్చర్యం ఏమి. నీ కూతుర్లు నీ కోడళ్ళు కూడా నీ మాట విన్నారు అంటే ఆ దంపతులు, ఆయన భార్య పేరు బైబిల్లో లేదు. ఎవరి పేరు? నోవహు భార్య పేరు బైబిల్లో లేదు. కానీ ఈ ప్రపంచంలో ఏదైనా ఒక పెద్ద అవార్డు ఉంటే డెఫినెట్గా ఆవిడకే ఇవ్వాలి. ఎందుకంటే ఆవిడ ఎంత గొప్ప పాత్ర పోషించిందంటే, ఒక పక్క భర్తని, ఓ ప్రక్క కొడుకుల్ని, మరో ప్రక్క కోడల్ని, వీళ్ళందరినీ సమన్వయపరచడంలో, ఇల్లు కట్టడంలో పెద్ద పాత్ర పోషించింది ఆమె. ఎందుకంటే సొలొమోను చెప్పాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూర్ఖురాలు తన ఇల్లు ఓడబెరికేస్తుందట. మూర్ఖురాలు అంటే వాయువరస సంబంధాలు ఉంచదో, అర్థమైందా? స్వార్థంతో బ్రతికేది. జ్ఞానవంతురాలు సమన్వయపరిచేది. అప్పుడు ఏం జరిగింది? దేవుడు చెప్పినట్లు జలప్రలయం ప్రారంభమైంది. జలప్రలయం వచ్చింది, వర్షం కురుస్తుంది. అంతవరకు వర్షం అంటే ఏంటో భూప్రజలకి పరిచయం లేదు. పరిచయం లేని వర్షం వచ్చినప్పుడు జనము వర్షం వస్తుంది అనుకుంటున్నారు. అది నాశనం అని, ఉగ్రత అనే సంగతి వాళ్ళకి తెలియదు. ఆ ప్రారంభమైన తర్వాత వర్షం పడితే చల్లగా ఉంటుంది కదా, చల్లగా ఉంటుంది, నీరు పెరుగుతుంది, ఈత కొట్టడము, ఆడుకోవడము, నీళ్ళు చల్లుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. రాను రాను వరద ఏమైపోతుంది? ఉద్రిక్తత పెరిగిపోతుంది. వరద పెరిగిపోతున్నప్పుడు పీకమోయి నీళ్ళు వచ్చేసాయి, నోటి మొయ్యే నీళ్ళు వచ్చాయి, ముక్క వరకు నీళ్ళు వచ్చాయి. ఊపిరి ఆడట్లేదు, తన్నుకుంటున్నారు, చచ్చిపోతున్నారు. వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే తాటి చెట్టు ఎక్కిపోదాం అన్నారు, కొబ్బరి చెట్లు ఎక్కిపోదాం అన్నారు. అవునా? ఈ దేవుడు ఎంత తెలివైనడు అంటే, వీళ్ళకంటే వీళ్ళు పర్వతాలు కూడా ఎక్కిపోతారు, పర్వతాల మీద ఉన్న చెట్లు కూడా ఎక్కిపోతారని పర్వతం మీదకి మరి 15 మూరల నీరు వచ్చినట్టు చేశాడట. అంటే ఏ పర్వతం ఎక్కినా వాళ్ళు రక్షించడానికి అవకాశము, బ్రతకడానికి అవకాశం లేదు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, నీవు నీ ఇంటి వారు లోపలికి వచ్చేయండి అని చెప్పాడు. నోవహు ఇంటి వారు ఎంతలోకి వెళ్ళిపోయారు? వాడిలోకి వెళ్ళిపోయారు. నాశనం అయిపోయారా? బాగుపడ్డారా? ఎక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికి వచ్చారు? ఇది లోకం కదా, లోకంలో నుంచి ఎక్కడికి వచ్చారు? లోకంలో నుంచి వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే వారిలోకి వచ్చారు. వీళ్ళు ఏదైనా నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు? బయటికి వెళ్ళిపోయారు. వీళ్ళు దేవుడి దగ్గర నుంచి లోకంలోకి వెళ్ళిపోతే, వీళ్ళు లోకంలో నుంచి ఎవరి దగ్గరికి వచ్చారు? ఎవరి మాట వినడం వలన? నువ్వు దేవుని మాట వింటే దేవుడి దగ్గరికి వస్తావు. దేవుని మాట వినకపోతే ఎక్కడికి వెళ్ళిపోతావు? లోకంలోకి వెళ్ళిపోతావు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే,
మీరు ఏది చేసినా నేను సంతోషించను, నా మాట వినండి అన్నాడు. దేవుడు మన సృష్టికర్త కాబట్టి, దేవుడు మన తండ్రి కాబట్టి మనం ఎవరి మాట వినాలి? ఆయన మాటే వినాలి. ఆయన ఏది చెప్తాడని ఎదురు చూడాలి. 3, దేవుడు అబ్రహామును పిలిచాడు. అవునా? అబ్రహాం ఎవరి మాట విన్నాడు? అబ్రహాము దేవుని మాట విన్నాడు. అప్పుడు అబ్రహాం ముందు ఎక్కడుండేవాడు? లోకంలో ఉండేవాడు, అంటే ఊర్లో ఉండేవాడు. ఊరనే ఒక ఊర్లో ఉండేవాడు. ఇప్పుడు అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు ఎక్కడికి వచ్చాడు? కనాను దేశంలోనికి వచ్చాడు. ఎలాంటి కనాను దేశం? పాలు తేనెలు ప్రవహించే దేశం, అంటే ఒక సారవంతమైన దేశంలోనికి వచ్చాడా? వచ్చేమైపోయాడు అంటే కుబేరుడు అయిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది? దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాంతో మాట్లాడుతూ దేవుడు ఏమన్నాడంటే, నువ్వు నా మాట విను, నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఆదికాండం 12:1-2 నువ్వు నా మాట విని నీ దేశాన్ని, నీ తండ్రి ఇంటిని, నీ బంధువుల్ని విడిచిపెట్టి వచ్చినట్లయితే నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడా లేదా? అన్ని దేన్ని వదిలేశాడు? లోకాన్ని వదిలేశాడు. ఆదికాండము 12:1-2 చూసినట్లయితే ఇప్పుడు అబ్రహాము ఎలాంటోడు? దేన్ని వదిలేసి ఎవరి దగ్గరికి వచ్చాడు? ఆయన దేశాన్ని వదిలేశాడు, తండ్రి ఇంటిని వదిలేశాడు, బంధువుల్ని వదిలేశాడు. అవునా? ఎవరు చూపించే దేశంలోకి వెళ్ళాడు? దేవుడు చూపించే దేశంలోకి వెళ్ళాడు. ఆ దేశం ఎలాంటి దేశము? పాలు తేనెలు ప్రవహించే దేశం. అవునా? ఈ ఉదాహరణ, యేసు ప్రభువు చెప్పిన ఈ ఉదాహరణ కరెక్ట్ గా అబ్రహాముకు సూట్ అవుతుంది. మా తండ్రి ఇంటిని వదిలేయడం ఏంటి, మా రక్త సంబంధాలను వదిలేయడం ఏంటి, మా దేశాన్ని వదిలేయడం ఏంటి, అబ్బెబ్బే చచ్చిపోతే నేను అక్కడే చచ్చిపోతాను, మా తల్లిదండ్రుల దగ్గర నన్ను సమాధి చేసేయాలి, కానీ నువ్వు చూపించిన దేశానికి రావాల్సిన అవసరం నాకు లేదనేస్తాం. పర్మనెంట్ గా నువ్వు నీ ఏమేమన్నాడు? దేశము, ఊరు, నీ ప్రజలు, నీ ఇల్లు, ఈ సమస్తాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వచ్చి అంటే ఆ దేశంలో ఏముందో ఏమి లేదో అని అబ్రహాం పరిశోధించి వచ్చిన వాడు కాడు. అతను ఎంత తెలివైనవాడు అంటే పొందబోయే బహుమానము ఎంత గొప్పదో ఆలోచించి విశ్వసించి ఆ ఊరిని, ఆ ఇంటిని, ఆ బంధువుల్ని, సమస్తాన్ని వదిలేసి తన భార్యని, తండ్రిని తీసుకుని బయలుదేరిపోయాడు. చెడిపోయాడా? ఆశీర్వదించబడ్డా? నేను చెప్పాను కదా, ఇవాళ అబ్రహాం బ్రతికుంటే ఈ అంబానీలు లాంటి వాళ్ళు ఎంతమందినైనా కొనేస్తాడా? అంత ఆస్తిపరుడు. వారు నివసించినటువంటి స్థలము వారి ఆస్తి పట్టడానికి చాలలేదట, అంత గొప్పవాడైపోయాడు. పాయింట్ అర్థమైందమ్మా? ఎవరి మాట విన్నాడు? దేవుడి మాట విని ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? లోకంలో నుండి దేవుడి దగ్గరికి వచ్చాడు. ఉన్న స్థితి నుండి అత్యంత ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయాడా లేదా? ఐశ్వర్యవంతుడు అయిపోయాడు. అబ్రహామును మించిన ఆస్తిపరుడు ఆ రోజు ఆ లోకంలో ఒక్కడే ఉన్నాడు. అబ్రహాము లాంటి ఆస్తిపరుడు ఒక్కడే ఉన్నాడు. ఎవరైనా? యోబే. తూర్పు దేశంలో యోబు ఉన్నాడు, ఉజు దేశంలో యోబు ఉన్నాడు, ఇటు పక్క అబ్రహాం ఉన్నాడు. అటు యోబు అంత ఐశ్వర్యవంతుడు, ఇటు అబ్రహాం కూడా అంత ఐశ్వర్యం. ఇద్దరు దేవుని పిల్లలే. పాయింట్ అర్థమైందా? అంటే దేవుడిని నమ్ముకొని దేవుని మాట వింటే చెడిపోతారా, బాగుపడతారా? నాకు తెలిసినంత వరకు దేవుని నమ్మి చెడిపోయిన వాళ్ళు ఎవరు లేరు. దేవుని దగ్గరికి వచ్చి పాడైపోయిన వాళ్ళు ఎవరు లేరు. దేవుడిని నమ్ముకొని నాశనం అయిపోయిన వాళ్ళు ఎవరు లేరు. నాశనం అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే దేవుడిని నమ్మనోళ్ళు, దేవుడి దగ్గరికి రానోళ్ళు. మూడోది, దేవుడి దగ్గరికి వచ్చి దేవుడిని వదిలేసిన వాళ్ళు పాడైపోయారు, కానీ దేవుడితో ఉన్న వాళ్ళు ఎవరు నాశనం అయిపోలేదు, పాడైపోయారా? దేవుడిని వదిలేసి మధ్యలో వెనక్కి వెళ్ళిపోయారు కదా కొంతమంది. దేవుడిని వదిలేసి కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు కదా, డ్యామాలాగా. కొన్నాళ్ళు దేవుడితో ఉండి, కొన్నాళ్ళు ఆరాధన చేసి, కొన్నాళ్ళు పాటలు పాడి, కొన్నాళ్ళు సువార్తలు చేసి, ఆ తర్వాత అంటింది అంటలేదు, ముట్టింది ముట్టలేదు అని వెనకడుగేశారు కదా, వాళ్ళు పాడైపోయారు. అబ్రహాం చెడిపోయాడా, బాగుపడ్డా? కీర్తి వచ్చిందా, అపకీర్తి వచ్చిందా? ఐశ్వర్యం వచ్చిందా, భేదోడైపోయాడా? బిడ్డలు పుట్టారా, గొడ్డోడ్లాగా ఉండిపోయాడా?
అంటే దేవుణ్ణి నమ్ముకొని చెడిపోయాడా బాగుపడ్డా? కాబట్టి దేవుణ్ణి నమ్మిన వాళ్ళు, దేవుని మాట విన్న వాళ్ళు ఎవరు పాడైపోరు. మళ్ళీ చెప్తున్నాను, భవిష్యత్తులో ఎవరైనా సరే మీరు ఆ దేవుడిని ఎందుకు నమ్మారు, మీరు ఆ సంఘానికి ఎందుకు వెళ్తున్నారు, మీరు అక్కడికి ఎందుకు, మీరు ఈ మతంలో ఎందుకు కలిశారు, మీరు ఇలాగెందుకు చేస్తున్నారు అలాగెందుకు చేస్తున్నారని మిమ్మల్ని వెనక్కి లాగడానికి చాలా మంది ప్రయత్నాలు చేస్తారు. వాళ్ళు మీ మేలు కోరేవారు. చెప్పుడు మాటలు వినకండి. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినండి. ఒక్క దేవుణ్ణి మేము నమ్మాం. ఇక చావో రేవో, బ్రతుకో చావో ఆయనతోనే, ఆయన దగ్గరే, ఆయన పాదాల దగ్గరే. ఒకే నిర్ణయం, ఒకే విశ్వాసం. చెప్పుడు మాటలు వింటే ఏమైపోతాం? చెడిపోతాం. నాకైతే ఎవడు చెప్పినోడు లేడు, నేను ఎవడి మాట విన్నాం. మీరు? నాకైతే ఎవడు చెప్పడానికి నా దగ్గరికి రాడు, నేను ఎవడి మాట విన్నాం. మీరు వింటారా? మరి వినకండి. ఒక దేవుణ్ణి నమ్మాం, అవునా? ఇక చచ్చిపోతే ఎవరి దగ్గర చచ్చిపోవాలి? ఆయన దగ్గర చచ్చిపోవాలి. వెనకడుగు ఇప్పుడు దేశంలో చెప్పాడు, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కి చూచిన వాడెవడు దేవుని రాజ్యానికి పనికిరాడు. చావైన ఆయన దగ్గరే, బ్రతుకైన ఆయన దగ్గరే, ఐశ్వర్యమైన ఆయన దగ్గరే, హీనతైన ఆయన దగ్గరే, వస్త్రహీనతైన ఆయన దగ్గరే, తిన్న ఆయన దగ్గరే, పడుకున్న ఆయన దగ్గరే, కూర్చున్న ఆయన దగ్గరే, చచ్చిన ఆయన దగ్గరే. ఆయన తప్ప వేరొక దేవుడు మరలేడు. కాబట్టి వెనకడుగు వేసిన వాళ్ళు చెడిపోతారు, కానీ దేవుడు నమ్మిన వాళ్ళు ఎవరు చెడిపోరు. దేవుడి నుండి మిమ్మల్ని దూరం చేయడానికి చాలా కారణాలు ఉంటాయి. దేవుడి చిత్తం అయితే ఒక్కొక్కటి చెప్తాను. అబ్రహాము ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? ఊర్లో నుండి కనాన్లోనికి వచ్చాడు. యూఫ్రటీస్ దగ్గర నుండి ఎక్కడికి వచ్చాడు? కనాన్ దేశానికి వచ్చాడు. కనాన్ దేశం ఎలాంటి దేశము? పాలు తేనెలు ప్రవహించు దేశము. నెంబర్ 4 ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు ఎవరి సంతానము? అబ్రహాం సంతానం. ఇశ్రాయేలీలు ఎవరి సంతానము? అబ్రహాం సంతానం. విశేషం ఏంటంటే అబ్రహాము సంతానమే గాని అబ్రహాముకున్నంత విశ్వాసం వాళ్ళకి లేదు. వారు ఇశ్రాయేలీయులు దేవుని మాట వినలేదు. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యములు 28, 26. ఇంకా తీయలేదా? వినుట మట్టుకు విందురు గాని గ్రహించనే గ్రహించరు, చూచిన మట్టుకు చూస్తారు గాని కాననే కానరు. ఈ ప్రజల యొద్దకు చెప్పు, కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వలన స్వస్థత పొందకుండానట్లు. రైట్. ఇశ్రాయేలీయుల హృదయం ఏమైపోయిందట? నా వైపు చూడండి. ఒళ్ళు కొవ్వుతే వచ్చిన నష్టమేమి లేదు. హార్ట్ అటాక్ లేకపోతే థైరాయిడ్, బీపీఓ, షుగరు, ఆయాసము వస్తాయి మెట్లు ఎక్కలేక. ఇశ్రాయేలీయులు అబ్రహాం సంతానమే, కానీ బుద్ధులు ఎవరి బుద్ధులు రాలేదు? అబ్రహాం బుద్ధులు రాలా. కారణం ఏంటి అంటే హృదయం కొవ్విందట. కొవ్వు ఎక్కడుంది? క్రొవ్వు ఒంటికి పడితే నష్టమేమి లేదు, కాకపోతే కొంచెం ఆయాసం వస్తుంది, మెట్లు ఎక్కలేమో, లేకపోతే కొంచెం దుఃఖంగా ఉంటుంది, బాధగా ఉంటుంది, మన పనులు మనం సులువుగా చేసుకోలేము, కూర్చుంటే లెగలేము, లెగిస్తే కూర్చోలేము, ఆ ప్రాబ్లం ఉంటుంది. అవునా? స్త్రీలకైనా పురుషులకైనా సరే. కానీ ఇక్కడ ఇశ్రాయేలీయులకి ఏం కొవ్విందట? హృదయం కొవ్విందట. హృదయము క్రొవ్వెను. క్రొవ్వు దేనికి పట్టకూడదు? 2 విషయాలు చెప్పాను మీకు నేను. ఒకటి, నాలుకని 2 విషయాల్లో కంట్రోల్ చేసుకోవాలి. ఒకటి మాట విషయంలోను, తిండి విషయంలోను. అలాగే హృదయం కొవ్వింది అనుకోండి, హృదయం కొవ్వితే నరాలకి కొవ్వు పట్టేసి బ్లాక్స్ అయిపోతాయి. అవునా? సర్జరీ స్టంట్లు వేసినంత వరకు వెళ్ళిపోతాయి. 2, హృదయం కొవ్వితే దేవుని మాట వినరు. అర్థమైందా బాబు? కాబట్టి ఏం చేయాలంటే ఆరబెట్టాలి. ఒంటిని ఏం చేయాలి? ఒంటిని ఆరబెట్టాలి. చచ్చిపోము, ఆరోగ్యంగా ఉంటాం. ఒంటిని ఏం చేయాలి? ఆరబెట్టాలి. ఇశ్రాయేలీయులు ఎవరి సంతానం? యోహాను సువార్త 8వ అధ్యాయం తీయండి. యేసుప్రభువు వాళ్ళు ఏమన్నాడో చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం
అపోస్తుల కార్యాలు పక్కనే ఉంటుందండి, వెనక్కి. తీసారా? 36వ వచనం. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజంగా స్వతంత్రులు అయ్యుదురు. మీరు అబ్రహాం సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు అన్నాడా లేదా? కాబట్టి అబ్రహాం సంతానం అయితే నన్ను ఎందుకు చంపుతున్నారు అని అన్నాడు. అని 41వ వచనంలో మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పిన. అందుకు వారు మేము వ్యభిచార వాళ్ళని పుట్టిన వారము కాము, దేవుడు అక్కడే మా తండ్రి అంటే ఏసేమన్నాడు తెలుసా? 44వ వచనంలో మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అన్నాడు. అబ్రహాం సంతానం ఎవరి సంబంధులు అయిపోయారు? అబ్రహాం సంతానం కాదు, ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఎవరి సంతానం అయిపోయారు? అపవాది సంతానం అయిపోయారు. అబ్రహాం సంతానం కాని వారిని ఏ సంతానం అన్నాడు? అపవాది. అపవాది మీ తండ్రి. అప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని మాట వినకపోతే ఇశ్రాయేలీయులు ఏం చేశాడు? బబులోను రాజ్యాన్ని పంపించాడు. అంటే దేవుడి దగ్గర ఉన్నారా, బయటకు వెళ్ళిపోయారా? ఈ స్టెప్పులు చూడండి. ఏదైనా తోటలో ఆదాం ఏదైనా తోటలో ఉన్నాడా, బయటకు వెళ్ళిపోయాడా? బయట ఉన్నటువంటి ఆదాం బయట ఉన్నాడా? బయట ఉన్నటువంటి నోవహు బయట ఉన్నాడా, లోపలికి వచ్చాడా? బయట ఉన్నటువంటి అబ్రహాం బయట ఉన్నాడా, లోపలికి వచ్చాడా? బయట ఉన్నటువంటి లోపల ఉన్న ఇశ్రాయేలు లోపల ఉన్నారా, బయటకు వెళ్ళిపోయారా? ఇదంతా ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుని మాట వినకపోవడం వల్ల. ఎవరి మాట వినకపోవడం వల్ల? దేవుని మాట వినకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది. ఆదాం దేవుని మాట వినలేదు, బయటికి తోసాడు. నోవహు దేవుని మాట విన్నాడు, లోపలికి రప్పించాడు. అబ్రహాం దేవుని మాట విన్నాడు, దగ్గరికి రప్పించాడు, ఐశ్వర్యవంతుని చేసేసాడు. ఇశ్రాయేలీయులు దేవుని మాట వినలేదు, ఏం చేశాడు? గెట్ అవుట్. ప్రపంచంలో ఇశ్రాయేలు దేశం మీద జరిగినన్ని దాడులు, ప్రపంచంలో ఇశ్రాయేలీయుల మీద జరిగినన్ని యుద్ధాలు, ప్రపంచంలో ఇశ్రాయేలీయులకు జరిగినన్ని కరువులు ఏ ప్రజలకి సంభవించలేదు చరిత్రలో. వారి పిల్లల మాంసాన్ని వారు వండుకొని తిన్నారు. వారు అన్యరాజులకి ఆహుతైపోయారు. వారు తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. దేవుడు చెప్పాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేశాను, ఈరోజు వారు నా మీద తిరుగుబాటు చేశారు. వారు నా మాట వినలేదు, వారు నా మీద తిరుగుబాటు చేశారని చెప్పి ఇశ్రాయేలీయుల్ని దేవుడు ఎక్కడికి పంపించాడు? బబులోను చెరకు పంపించితే 70 సంవత్సరాలు కల్దీయులు, మాదీయులు, పారసీకులు ఇశ్రాయేలీయులు ఏం చేశారు? దంచి సిద్ధకొట్టి చదిలేశారు. ఎవరి మాట వినకపోవడం వల్ల. మీరు దానియేలు గ్రంథము 9వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి, ఎక్కడొద్దు. దానియేలు గ్రంథము ఇంటికి వెళ్ళి చదవండి, నేను అందరికీ చెప్తున్నాను, అందరూ చదవండి. దానియేలు అంటాడు, మాకు ఈ దుస్థితి రావడానికి, మేము పాపులం అవ్వడానికి, మేము ఈ కష్టాలు అనుభవించడానికి, ఈ శ్రమలు అనుభవించడానికి కారణం నీ మాట వినకపోవడమే. కాబట్టి దేవుని మాట వినకపోతే ఏమొస్తుంది? దరిద్రం వస్తుంది. దేవుని మాట వినకపోతే కష్టాలు వస్తాయి. దేవుని మాట వినకపోతే బాధలు వస్తాయి. దేవుని మాట వినకపోతే శ్రమలు వస్తాయి. దేవుని మాట వినకపోతే పతనం అయిపోతాం. దేవుని మాట వినకపోతే శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, ఆత్మీయంగా అన్ని విధాలుగా చెడిపోతాం. మనం బాగుపడాలంటే ఒకే ఒక మార్గం. ఎవరి మాట వినాలి? భార్య అయినా దేవుని మాటే, భర్త అయినా దేవుని మాటే, కూతురైనా దేవుని మాటే, కొడుకైనా దేవుని మాటే. ఇదిగో దేవుని మాట వినని ఆదాము నాశనం అయిపోయాడు, అవనాశనం అయిపోయింది. ఇదిగో దేవుని మాట వినని లోకం నాశనం అయిపోయింది, 8 మంది రక్షింపడ్డారు. ఇదిగో దేవుని మాట విన్నటువంటి అబ్రహాము దేవుని యొక్క సంతానం అయిపోయాడు, అబ్రహాం దేవుని స్నేహితుడు అయ్యాడు. ఇదిగో దేవుని మాట వినని ఇశ్రాయేలీయులు ఏమైపోయారు? సర్వనాశనం అయిపోయారు. కాబట్టి ఇప్పుడు మనం ఎవరి మాట వినాలి? ఇప్పుడు క్రైస్తవులు ఎవరి మాట వినాలో, ఇప్పుడు సంఘం ఎలాగ దేవుని మాట గౌరవించాలి, ఎలాగ లోపడాలో వచ్చేవారని చెప్తారు. ఇప్పుడు మనం కూడా, మనకేం మినహాయింపు లేదు, ఇప్పుడు మనం కూడా దేవుని మాట వినకపోతే మనల్ని కూడా ఏం చేస్తాడు? నరికేస్తానన్నాడు. బయటికి తోసేయడం కాదు, ఏం చేస్తామన్నాడు? నరికేస్తానన్నాడు. అది చాలా భయంకరమైన మాట. తోసేస్తాననేది ఆదాముకు సంబంధించింది, నరికేస్తామన్నది క్రైస్తవులకు సంబంధించి. ఇప్పుడు క్రైస్తవులుగా మనం ఎవరి మాట వినాలి? ఆయన మాట వినకపోతే ఆయన ఏం చేస్తాడట? స్లాష్, నరికేస్తాడు.
అయితే ఎలా వినాలి, వినకపోతే వచ్చినటువంటి దుస్థితి ఎలా ఉంటుంది అనేది వచ్చే వారం నేర్చుకుందాం. మీరు దానియేలు గ్రంథం 9వ అధ్యాయం చదవండి. దేవుని మాట వినకపోవడం వల్ల వాళ్ళకి వచ్చిన చెర, కష్టాలు, బాధలు దానియేలు దేవుడికి ఎలా వివరించాడో మీకు తెలుస్తుంది. అందువల్ల నా సలహా ఏంటంటే, నా రిక్వెస్ట్ ఏంటంటే, నా హెచ్చరిక ఏంటంటే, మీరు లోకంలో ఎవరి మాట విన్నా సరే బాగుపడరు. ఆ మాట ఆ టైంకి మీకు మంచిదిలా కనబడుతుంది కానీ మంచిది కాదు. ఎవరి మాట వినాలి? కారణం ఏంటంటే, ఆయన నీ సృష్టికర్త, ఆయన నీ దేవుడు, ఆయన నీ తండ్రి. ఆయన నీ మేలు కోరుకునేటట్టు ఈ లోకంలో ఎవరు నీ మేలు కోరుకోరు. ఒకవేళ ఆయన తర్వాత నీ మేలు ఎవరైనా కోరుకున్న వాళ్ళు ఉంటే నీ తల్లిదండ్రులే తప్ప నీ పక్కనున్న స్నేహితుడు కూడా నీ మాట కోరుకోడు. ఎవరి మాట వినవలసిన అవసరము లేదు. ఎవరి మాట వినాలి? దేవుని మాటే విను. యవనంలోనే ఉంటావు, ఒక అబ్బాయి కనబడతాడు, యవనంలోనే ఉంటావు, ఒక అమ్మాయి కనబడుతుంది, అట్రాక్షన్ గా ఉంటారు, వాళ్ళ మాటలు తీయగా ఉంటాయి. ఆ మాటలు ఏ పండుతో పోల్చాడు తెలుసా? ముసిని పండు అన్నాడు. యాపిల్ పండు తింటామా, ముసిని పండు తింటామా? మీరు అలా షాపులోకి వెళ్ళి చూడండి, పక్కన పళ్ళు కొట్టు ఉంది, ముసిని పళ్ళు ఉండవు. ఏమంటే ముసిని పండు ఉంది, ముసిని పండు ఉంది ఏంటని అడగండి, అదేంటని అంటాడు. దేవుని మాట తప్పించి ఎవరి మాట విన్నా ముసిని పండే. ముసిని పండు అంత చేదేది ఉండదు. కాబట్టి సోదరిమణులారా, సోదరులారా, జరిగిన పరిణామాలు నేను బోర్డు మీద రాశాను. ఎంత నాశనం అయిపోయిందో లోకం మీకు తెలియజేశాను. ఇప్పుడు మనం ఎవరి మాట వినాలి? దేవుని మాటకి ఎవరు ఏది కలిపినా సరే, దేవుని మాట కంటే ఇంకెవరు ఏది చెప్పినా సరే ఎవరి మాట వినకండి. దేవుని మాట కోసం పరిగెట్టి వచ్చేది. మీరు బాగుపడకపోతూనే ఉన్నాడు. మీ అందరికీ వందనాలు.